తెలుగుదేశం పార్టీలోని అన్ని బీసీ కులాలకు సంబంధించిన వారితో పాటు బీసీ ప్రజలంతా జనవరి 28వ తేదీ ఆదివారం అలిపిరి పోలీస్ స్టేషన్ వద్దనున్న కేబీఆర్ ఫంక్షన్ హాల్కు తరలి రావాలని టీడీపీ బీసీ నాయకులు ఆనంద్, సత్తు, మధుసూదన్ యాదవ్లు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు టీడీపీ నాయకులు జగన్నాథం, వెంకటేష్ తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ బీసీలోని ప్రధాన కులానికి రానున్న శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తిరుపతి సీటు కేటాయించకపోవడం పట్ల పాలక వైసీపీలోని బీసీలు విమర్శలు చేయడం తగదన్నారు. ఇదే బీసీ ప్రధాన కులానికి వైకాపాలో తిరుపతి సీటు కేటాయించగలరా అని సవాల్ విసిరారు. ఏది ఏమైనా తిరుపతికి బీసీ ఎమ్మెల్యే వచ్చేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అంటే మా కులంలో కూడా అందరూ ఎక్కడెక్కడో ఒక ఉనికిని, ఒక గొడుగు కింద, ఒక చెట్టు కింద ఉన్నారు. ఎక్కడ ఉన్నా సరే మనమందరూ ఏకమవుదాం, బీసీ కులాలందరూ ఒకటవుదాం ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టినాం. నిన్న కూడా చిన్న ప్రెస్ మీట్ లేకపోయినా మేమందరూ కూడా కలిసాం. దానికి కూడా కొంతమంది ప్రెస్ సోదరులకు మేము చెప్పకపోయినా కూడా అది కూడా వేరే విధంగా వెళ్ళింది. అంటే తిరుపతిలో యాదవ్ కులం మాత్రమే నిరుత్సాహపడుతున్నారు అని కొంతమంది కూడా తెలియజేశారు. కానీ యాదవ్ కులమే కాదు, తిరుపతిలో ఉన్నటువంటి కులాల్లో లెక్కేసుకుంటే రన్నింగ్లో ఉన్నటువంటి కులాలు 28 కులాలు ఉన్నాయి. 28 కులాల్లో ఉన్న వ్యక్తులు కూడా అందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ మీరందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు, మనమందరూ ఏకమవుదాం అనే ఉద్దేశపూర్వకంగానే మన కృష్ణ యాదవ్ గారు నిన్న శ్రీవారి విల్లాలో పెట్టాడు. కానీ మేమందరూ కూడా కలుసుకొని అందరూ ఒకటి అవుదామనేసి మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి స్టార్ట్ అయినాం.